టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ ట్రస్ట్ కు 30వ వార్షికోత్సవం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పాయింట్స్. ఏపీ సచివాలయానికి బిల్ గేట్స్ బృందం. కాంగ్రెస్ బీజేపీకి అమ్ముడుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్పై మండిపడుతున్న ఓటర్లు. ఏఐపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం మోదీ. కడప జిల్లా పులివెందుల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పూలంగల వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శతాబ్దాలు గడిచినా కూడా శ్రీకృష్ణదేవరాయలు వంటి మహానుభావులను ప్రజలు ఇప్పటికీ స్మరించుకోవటం వారి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. దేవాలయాల నిర్మాణం, చెరువుల తవ్వకం వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చూపిన దూరదృష్టి ఈ రోజుకి ఆదర్శమని పేర్కొన్నారు. అలాంటి మహానుభావుల అడుగుజాడలోనే ప్రజా జీవితంలో ముందుకు సాగాలని తమ సంకల్పమని తెలిపారు. ఇక బడ్జెట్పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సంక్షేమ పథకాల కోసం తగిన కేటాయింపులు లేవని ఆయన విమర్శించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 ఇస్తామని చెప్పినా ఆ పథకానికి నిధులు కేటాయించలేదని అన్నారు. 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్, నిరుద్యోగులకు నెలకు 3000 భృతి వంటి హామీలకు కూడా అదనపు నిధులు లేవని పేర్కొన్నారు. గత 22 నెలల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రస్తుత బడ్జెట్లో స్పష్టత కనిపించడం లేదని, ఇది అంకెల గారడి మాత్రమేనని ఆయన విమర్శించారు. సార్ ముక్కొని పూలే సార్ పూలేండి సార్. శ్రీకృష్ణదేవరాయలకు శ్రీకృష్ణదేవరాయలకు శ్రీకృష్ణదేవరాయలకు. ఎవరైనా బాబు నీకు రానా ప్రధాన కొంచెం పక్కన ఉన్నా సైడ్ రా సార్ కనపడి. జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహం వద్ద స్థానిక ప్రజలందరి సమక్షంలో ఘనంగా గుర్తు చేసుకోవడం జరిగింది. జయంతి వేడుకలు జరపడం జరిగింది. ముఖ్యంగా తన వ్యక్తి చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఆయన జన్మించి 556 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయనను మనం స్మరించుకుంటున్నామంటే ఎన్ని గొప్ప పనులు ఆయన చేసిండాలా. ఇవాళకి కూడా ఆలయాలు నిర్మించాలన్నా, చెరువులు తవ్వాలన్నా గుర్తుకొచ్చే పేరు శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు గుర్తుకొస్తుంది. అంటే ఒక ఇన్క్రెడిబుల్ మార్క్ ఆయన వదిలి వెళ్ళిపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఆయన హయాంలో చెరువులు తవ్వడం అయితేనేమి, ఆలయాలు నిర్మించడం అయితేనేమి, ఎన్నో గొప్ప కార్యక్రమాలు శ్రీకృష్ణదేవరాయలు గారు చేశారు. కాబట్టి ఇవాళకి కూడా ఆయనను పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్మరించుకుంటా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో తప్పకుండా మేమంతా కూడా రాజకీయాల్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం. తప్పకుండా ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.
బడ్జెట్ లో ఇందాక మీరు అడిగినట్టుగా బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మీరు అంటున్నారు. అసలు చాలా తక్కువగా ఉండడం పక్కన పెట్టారు, అసలు కేటాయింపులే లేవు. ఆడబిడ్డని ఏదైతే 18 ఏళ్ళు దాటిన ఆడవారందరికీ కూడా నెలకు 1500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని ఏదైతే చెప్పారో దానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు ప్రతి నిరుద్యోగికి కూడా, దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇలా ఎన్నో పథకాలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. పైపెచ్చు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలకు కూడా వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఈ 22 మాసాల్లో. ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ కు మాత్రమే 8,000 కోట్ల బకాయి ఉంది. ఆరోగ్యశ్రీకి దాదాపు 5,000 కోట్ల పైచిలకు బకాయి ఉంది. ఆ బకాయిలు తీరిస్తేనే ఆ స్కీమ్స్ అనేటివి జాగ్రత్తగా రన్ అయ్యే పరిస్థితి, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఆ బకాయిలు తీర్చే పరిస్థితి కూడా లేదు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి తప్ప ప్రజలకు నిజంగా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేసే పరిస్థితి అయితే లేదు. ఢిల్లీలో ఇవాల్టి నుంచి జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు వస్తున్న వరల్డ్ లీడర్లు, పారిశ్రామిక దిగ్గజాలు, ఆవిష్కర్తలు, పరిశోధనకు ప్రధాని మోదీ స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు. ఏఐపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం. అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమే ధ్యేయంగా సర్వజన హితం, సర్వజన సుఖం థీమ్తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఏఐ వినియోగంలో భారత్ ముందుంది అని పేర్కొన్నారు. तो ये बैलेंस एज एन इकोसिस्टम हम सब पे ये रिस्पॉन्सिबिलिटी है और जोर है कि हम ये बनाए रखें कि छोटी कंपनियां बनती रहें और छोटी कंपनियां बड़ी भी होती रहें और फिर नई छोटी कंपनियां भी आती रहे, राइट। कुछ बड़ी कंपनियां ऑफकोर्स होंगी जो अपने स्केल के तहत और अपने नोहाउ के तहत कुछ नई चीजें करेंगी, बट हर साइज की कंपनियां होनी चाहिए, हर डोमेन में अलग अलग कंपनियां होनी चाहिए जिनकी स्ट्रेंथ्स हो और जिनकी कैपेबिलिटीज हो, ताकि जो दूसरे भी कह चुके हैं डेमोक्रेटाइज्ड रहे इन द इंडस्ट्री एआई का डेवलपमेंट और एआई का ग्रोथ। तो ये सब पे निर्भर है कि हम ये इसको कैसे ध्यान पे रखते हैं, ना कि ये 3-4 कंपनियों के हाथ में रह जाए। जी अजय हमारे साथ जुड़े हुए हैं। अजय, अर्जुन जी ने जिस बात को कहा, हालांकि चंद्रशेखर ने इस सवाल को रखा कि किसी कॉरपोरेट जगत का कोई एकाधिकार ना हो, ऐसे में भारत जैसे देश में जहां आबादी इतनी है और साथ ही साथ अगर हम कृषि क्षेत्र, शिक्षा का क्षेत्र, स्वास्थ्य के क्षेत्र की बात करें तो ऐसे में बहुत सारे चैलेंजेस भी हैं जिन्हें ध्यान में रखते हुए इस पे ध्यान देने की ज़रूरत है कि किसी एक कॉरपोरेट जगत का कोई एकाधिकार ना हो। हालांकि हम देखते हैं कि कृषि में जिस तरह से आगे बढ़ा है भारत, किसान ई मित्र को लेकर, एनपीएसएस को लेकर, डिजिटल एग्रीकल्चर मिशन को लेकर। संजय, बिल्कुल आप सही कह रहे हैं कि मोनोपोली में विश्वास नहीं रखते हम लोग डेमोक्रेटाइजेशन की बात करते हैं और इसीलिए हम वेस्ट के उस मॉडल को बिल्कुल स्वीकार नहीं करते जिसमें जो एकाधिकार है कुछ चुनिंदा कंपनियों के पास है। और एआई के साथ यही हो रहा है। एआई में आपने देखा कि कुछ बड़ी कंपनियां हैं, 5-6 कंपनियां जिनके पास एआई के सोल्यूशंस हैं, उन्होंने हैवी इन्वेस्टमेंट किया है और इसीलिए अब एआई बबल, अब सोचिए एआई शुरू भी नहीं हुआ, उसका यूज केस अब तक पहुंचा भी नहीं और एआई बबल की बात होने लगी कि क्या इतना बड़ा इन्वेस्टमेंट जरूरी था करना, इसकी वजह से जो इम्पैक्ट हो रहा है प्लेनेट पे वो कितना सस्टेनेबल है, वो कितना गैर जरूरी है। जिस तरह से पहले हमने देखा कि जो इंडस्ट्रियल रिवोल्यूशन हुआ उसमें संसाधनों का बेतरतीब से इस्तेमाल किया गया वेस्टर्न नेशंस के द्वारा और उसके बाद अब वो सस्टेनेबल डेवलपमेंट की बात करते हैं, डेवलपिंग नेशंस पे प्रेशर डालते हैं कि ऊर्जा का उपयोग कम करें विकास के लिए। दूसरी तरफ उसी तरह से एआई का जब इस्तेमाल किया तो एआई की जब शुरुआत हुई हैवी इन्वेस्टमेंट झोंका गया इसमें और कुछ कंपनियों के पास इसका अभी भी टेक्नोलॉजिकल एक तरह से कहें कि मोनोपोलिस्टिक अधिकार उनके पास हैं, क्योंकि वो अपने सॉल्यूशंस लेकर के आ रहे हैं और उन्हीं सॉल्यूशंस को पूरी दुनिया तक लेके जा रहे हैं। पहले लोगों को फ्री में दे रहे हैं, उसके बाद कई सारी प्रीमियम सर्विसेज के नाम पर लोगों से पैसे वसूल रहे हैं। ये उनका मॉडल है, उसमें कोई गलत नहीं है, लेकिन भारत इस मॉडल को फॉलो नहीं करता है। भारत डेमोक्रेटाइजेशन की बात करता है और इसीलिए भारत सरकार ने लीड लिया है
कि हम एआई को सपोर्ट करेंगे। भारत सरकार ने जिस तरह से डिजिटल पेमेंट को डेमोक्रेटाइज किया, स्टार्टअप इकोसिस्टम को डेमोक्रेटाइज किया और एक इकोसिस्टम का निर्माण करना जिसमें सभी लोग समान रूप से उसका फायदा उठा पाए, चाहे वो स्टूडेंट्स हो, रिसर्चर्स हो, स्टार्टअप कंपनी हो या फिर खुद गवर्नेंस मॉडल का इस्तेमाल करने वाली सरकारें हों, तो मोनोपोलिस्टिक जो व्यू पॉइंट है उसको बिल्कुल हम लोग स्वीकार नहीं कर सकते और इसीलिए हम पूरे डेमोक्रेटाइजेशन की बात कर रहे हैं। ग्लोबल साउथ में होना इस समिट का ये दिखाता है कि हम ग्लोबल साउथ के जो देश हैं G20 में जिस तरह से हमने उनको प्रतिनिधित्व दिलाया, उनके कंसर्न्स की बात की, भारत को एक ट्रस्टेड पार्टनर के रूप में ग्लोबल साउथ ही नहीं बल्कि पूरी दुनिया के लोग देख रहे हैं और इसीलिए भारत के साथ जो कंपनियां हैं वो अभी जो लीडिंग कंपनियां हैं वो भारत के साथ हाथ मिलाना चाहती हैं, पार्टनरशिप करना चाहती हैं। और थोड़ा सा मुझे लगता है कि अब आप लोगों को इस बहस को थोड़ा सा मोड़ देना चाहिए उस बड़े बयान की तरफ भी, जहां आज अश्विनी वैष्णव साहब ने कहा कि जो ये बड़ी कंपनियां हैं या फिर जो OTT प्लेटफॉर्म्स हैं जिन पे हम कंटेंट क्रिएट कर रहे हैं एआई का इस्तेमाल करते हुए, वे कल्चरल कॉन्टेक्स्ट में लेते हुए जो स्थानीय कानून है उसका पालन करते हुए किसी भी देश में काम करें। और ये भी एक डेमोक्रेटाइजेशन का तरीका है कि आप अपने रेगुलेशंस को अपने तरीके से, जहां पर आप लिस्टेड हैं या जहां आपने कोई इनकॉर्पोरेट किया है, उसकी बात नहीं कर सकते जिस मोनोपोलिस्टिक कल्चर की आप लोग चर्चा कर रहे हैं। तो स्पष्ट तौर पर सरकार ने ये संदेश दे दिया है कि आपको जो देश के लोकल कानून है उसके तहत काम करना होगा। OTT कंटेंट की बात करें तो जो कल्चरल कॉन्टेक्स्ट है उसको ध्यान में रख करके ऐसे कंटेंट को प्रमोट करना होगा जहां पर किसी भी कल्चरल एस्पेक्ट को धक्का न लगे। सवाल यही था कि जो युवा है वो एडल्ट कंटेंट की तरफ बढ़ रहे हैं, उसके लिए क्या किया जाना चाहिए, क्योंकि डीप फेक जैसी चुनौतियां हैं वो अमेरिका के लिए भी हैं, यूरोप के लिए भी हैं और उसी तरह से डेवलपिंग नेशंस के लिए भी हैं। तो एक जिम्मेदार नेशन के तौर पर हम ये मानते हैं कि मोनोपोलिस्टिक जो बिहेवियर है वो बिल्कुल ठीक नहीं है और इसीलिए हम डेमोक्रेटाइज करना चाहते हैं। और ये बड़ा संदेश कि आपको जो लोकल लॉज हैं उसके हिसाब से काम करना पड़ेगा। यूरोपियन यूनियन पिछले एआई समिट में अमेरिका ने इसी बात पर जोर दिया था कि रेगुलेशन नहीं होना चाहिए एआई का, जिससे कि यूरोपियन यूनियन सहित दूसरे देशों में भी इसका रेगुलेशन न हो और इनकी कंपनियां किल न हो। लेकिन मुझे लगता है कि उनको कंपटीशन मिलने जा रहा है और भारत एक डेमोक्रेटिक एक सुपर पावर के रूप में जरूर ऐसे सॉल्यूशंस लेकर के आएगा, दुनिया जिस पर ट्रस्ट करेगी और उसको अपनाएगी। ठीक है अजय, काफ़ी महत्वपूर्ण बात आपने कही कि भारत कंपटीशन दे रहा है इन ब्लॉक्स को और कहीं ना कहीं वो अब दिख भी रहा है। ऐसे में कोचर साहब आपसे एक सवाल काफ़ी यहाँ पे महत्वपूर्ण हो जाता है। अगर हम डाटा की बात करते हैं तो भारतीयों का डाटा बेचकर विदेशी कंपनियाँ लाखों अरबों करोड़ों कमा रही हैं। ऐसे में क्या कुछ होना चाहिए, किस तरह से जो हमारा डाटा है वो हमारे स्टार्टअप्स के लिए उपयोग हो और इस डाटा से कहीं ना कहीं देश को फ़ायदा हो। क्या डाटा को विदेशी कंपनियां जब उससे फ़ायदा उठा रही हैं तो डाटा पर कोई टैक्स लगाना, इस तरह का कुछ हो सकता है क्या? देखिए, हम तो टेलीकॉम सेक्टर से ये पहले से ही बोल रहे हैं कि डेटा और एप्लीकेशन जो विदेशी कंपनियां हमारे नागरिकों पर से कमा रही हैं वो बाहर जा रहा है। उसमें गवर्नमेंट को भी कुछ नहीं मिल रहा और हमारे नागरिक को भी कुछ नहीं मिल रहा। टेलीकॉम में भी ये हो रहा है और अब एआई में अगर हम अंकुश नहीं लगाएंगे तो वही होगा। अब खुशी की बात यह है कि सरकार ने एक ऐसे कदम लिया है जिसमें जो इन्वेस्टमेंट हैवी इंफ्रास्ट्रक्चर है एआई का वो सरकार डेमोक्रेटाइज कर रही है कि सभी को मिलेगा। उसके बाद आप अपनी अपनी क्षमता के हिसाब से उसमें एप्लीकेशंस बनाएं। अब अगर फिर भी फॉरेन कंपनीज अपने एप्लीकेशन लाते हैं, डेटा हमारा यूज करती हैं, तो मेरे ख्याल से उनके ऊपर अंकुश लगाने के लिए कुछ ना कुछ फाइनेंशियल बर्डन डालना चाहिए, जिससे कि इंफ्रास्ट्रक्चर में हमारा इंडियन इंफ्रास्ट्रक्चर बढ़ाने के लिए उनको भी कंट्रीब्यूट करना चाहिए, जो आज की डेट में वो नहीं कर रहे हैं। तो ये होना चाहिए। और साथ ही साथ अगर स्टार्टअप्स की हम बात करें तो कई स्टार्टअप्स ऐसे हैं जिसमें फॉरेन वेंचर कैपिटल है, तो उसको लेकर के हम कैसे उसका फायदा देश को मिले, देशवासियों को मिले, क्या कुछ करना चाहिए इस पर? देखिए, इस समय हम बाहर का निवेश बिल्कुल बंद नहीं कर सकते, लेकिन अगर हमारे पास फॉरेन वेंचर्स आ रहे हैं और हमारे पास वीसीज आ रहे हैं इनको प्रोत्साहन देने के लिए, तो जो प्रॉफिट होता है, जो वीसी का प्रॉफिट बाहर जाता है, उसके ऊपर टैक्स लगना चाहिए और भारतीय कानून के हिसाब से लगना चाहिए। उसमें तो कोई दो राय नहीं हो सकती। ठीक है अजय, आप हमारे साथ बने हुए थे और अभी आप जिस बात को कह रहे थे कि आज
केंद्रीय सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव ने एक तरह से दुनिया को और OTT प्लेटफॉर्म्स पे जो सामग्री दी जा रही है उसे लेके भी सतर्क रहने का एक तरह से उन्होंने कहा है कि सभी सतर्क रहें, क्योंकि आने वाले समय में OTT प्लेटफॉर्म पर ये ध्यान रखना होगा कि जिस देश में वो सामग्री परोसी जा रही है తాండూరు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను బాయ్కాట్ చేశారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ ప్రమాణ స్వీకారం చేసి కౌన్సిల్ హాల్ నుండి వెళ్లిపోయారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. సో దాని ద్వారా సర్కారు వచ్చేసినాం. మేము మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి రావడం జరిగింది. మొన్న ఏదైతే ఫలితాలను మ్యానిపులేట్ చేద్దామని ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్కి ఫలితాలు విడుదల ముందు ఎంటర్ అయ్యారో దాని ద్వారా రోహిత్ రెడ్డి గారు కానీ ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలు రావడం దాన్ని 132 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు చేయడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం అధికారులకే ఉన్నదా, అదే అధికార పార్టీకే ఉన్నదా, వాళ్ళు ఎంటర్ అయినప్పుడు తప్పులేంది, పోలీసులు వీళ్ళు ఎంటర్ చేయడం వల్ల అబ్జెక్షన్ తెలియజేయడంలో అలాగే ఫలితాలు విడుదల కాకముందు మ్యానిపులేట్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మేము చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ని ఎలక్షన్స్ని బైకాట్ చేస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీకి అమ్ముడుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్పై మండిపడుతున్నారు ఓటర్లు. రంగారెడ్డి జిల్లా అమనగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీకి అమ్ముడుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పత్య నాయక్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నినాదాలు చేసింది. బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పీఠం దక్కకుండా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైంది. పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ శ్రేణులు మరియు ఓటర్లు. బీఆర్ఎస్ నాయకులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని గర్భగుడిలో ఉన్నాం. ఎవరి వారి పిల్లల మీద చేసుకుంటూ మనమందరము పార్టీ ఆదేశించిన మేరకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొని న్యాయం చేయాలని ప్రమాణం చేస్తున్నాను. చైర్మన్ గా పాపిశెట్టి రాము, వైస్ చైర్మన్ గా పత్యనాయక్ అని నేను, మేమందరం ముక్కుముడిగా మేము రేపు చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటున్నాం. రామన్న ఈ లొకేషన్ తీసుకో, చైర్మన్ కాగానే మేము వచ్చి దర్శించుకో. ఎంత వస్తామంటారు వాళ్ళు, ఇలా మమ్మల్ని ఘోరం చేస్తుంది. నడి రోడ్డు మీద కన్న కష్టపడి ఓట్లు వేయించడానికి భర్త నాయకునికి ఎవరికి కాదు. భర్త నాయకుడు అమ్మల వైద్య ఎలా పెళ్ళ నమ్ముకోవాలి, వారు అమ్మల వైద్య లేక వారు కాదు అమ్మల వైద్య పెళ్ళ నమ్ముకోవాలి. మా వాడికి వచ్చి మమ్మల్ని ఖరాబ్ చేసిండు, మమ్మల్ని అన్యాయం చేసిండు. ఇలా ఆడవాడికి వచ్చి బాధలు లంచం కొడతాడు. మా ఎన్నడ చేతుల్లో కూడా వచ్చి ఆడలనే కొడతామని వారు రావాలి. మా గేర్కి పేరు మొత్తం పాడు చేసిన వాళ్ళు వారు రాకుండా మేము మమ్మల్ని ఆగా చేసిన వారు తెలంగాణ ఆర్టీసీపై మహాలక్ష్మి భారం పడింది. గతంలో ఏడాది కోసం ఇచ్చే రాయితీ ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల కేవలం ఒక్క నెల కూడా సరిపోవటం లేదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ ప్రయాణికులకు ఏడాది 404 కోట్ల రాయితీ ఇచ్చే క్రమంలో మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పుడు ప్రయాణికులకు నెలకు 390 కోట్లు ఖర్చు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2023 డిసెంబర్ నెల నుండి 2025 డిసెంబర్ వరకు మహాలక్ష్మి పథకం కింద దాదాపు 8,578.07 కోట్లు అంటే నెలకు 357 కోట్ల
ప్రయాణాలు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లిస్తున్న బకాయిలు నిర్వహణకే సరిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే ఆర్టీసీ మనుగడ కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాలు. బిల్గేట్స్తో పాటు సచివాలయానికి చేరుకున్న ఆయన ప్రతినిధి బృందం సభ్యులు మైకేల్ థియోడార్, జాయోగులస్ క్రిస్టియానా మరియు ఇస్కుందర్, అంకుర్ చంద్రకాంత్ ఓరా, అర్చనా వ్యాస్ సచివాలయంలో కీలక సమావేశాలయ్యాయి. సీఎం చంద్రబాబుతో బిల్గేట్స్ భేటీ అయిన నేపథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న సాంకేతిక ఆధారిత పాలన విధానాలు, డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థలపై చర్చ జరిగింది. ప్రత్యేకంగా ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వ్యవస్థ పనితీరుపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజా సేవల అందుబాటులో, సంక్షేమ పథకాల మానిటరింగ్, రియల్ టైమ్ డేటా వినియోగం వంటి అంశాలను గేట్స్ పరిశీలించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు, ఏఐ, డిజిటల్ అగ్రి సొల్యూషన్స్ వినియోగంపై కూడా సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యం, పోషణ, విద్యా రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చలు జరిగాయి. రాష్ట్ర అభివృద్ధి దిశగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 పై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్ గా తీగల సునేంద్ర గారు ఎన్నికై మన ప్రియతమ నేత డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారి సమక్షంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద వర్గాలకి ఒక వరంలాగా మారింది. ఎమ్మెల్యే కార్యాలయానికి ఏమైతే ఆర్జీలు వచ్చాయో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్లో కానీ, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళి ఎవరైతే ప్రజలు ఆర్జీలు ఇస్తా ఉన్నారో ప్రతి ఆర్జీని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకువెళ్ళి అక్కడ చెక్కు రాపించి గౌరవప్రదంగా మళ్ళీ ఆ చెక్కును ఇక్కడ కార్యాలయానికి మా పార్టీ నాయకుల ద్వారా పిలిపించి మా పార్టీ నాయకుల సమక్షంలోనే వారికి రూపాయి ఖర్చు లేకుండా తీసుకొచ్చి ఇవ్వటం వలన బాధితులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రజలు ఏ ఆశతో బోండా ఉమా ఎమ్మెల్యే అయితే మాకు న్యాయం జరుగుద్దని, బోండా ఉమా ఎమ్మెల్యే అయితే మాకు అందుబాటులో ఉంటాడని ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపించారో వారికి నిరంతరం కూడా మా డివిజన్ పార్టీ నాయకులు, మా బూత్ ఇన్ఛార్జ్లు, మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, కార్యవర్గం, అనుబంధ సంఘాలు, అలాగే కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి మా మహిళలు అందరూ కూడా ప్రజలకు సేవ చేయటం వల్ల ప్రజలు ఈ 2 సంవత్సరాలు సంతోషం వ్యక్తం చేశా ఉన్నారు. ఇవాళ ఏ నియోజకవర్గానికి రానటువంటి నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ నియోజకవర్గంలోనే తీసుకొచ్చాం. నిత్యం రోజు ఇస్తా ఉన్నాం. ప్రతి సమస్యకి, ప్రతి ఆర్జీకి జవాబుదారితనంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్లో ప్రతి ఆర్జీకి వాళ్ళ ఇంటికి అధికారులను పిలిపించి ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం కాపాడుతుందో అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇచ్చిన ప్రతి ఆర్జీకి జవాబుదారితనంగా ఉండటం వలన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయితే ప్రజా సమస్యలు ఏదైనా అర్జీలు ఇస్తే ఇది ఎమ్మెల్యే ఆఫీస్ ఇంటి వెనకాల చెత్తబుట్టలు దొరికేవి, లేదంటే గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఇంటి వెనకాల గోడ దగ్గర చెత్తబుట్టలు దొరికేవి. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద వర్గాలకి ఒక వరంలాగా మారింది. ఎమ్మెల్యే కార్యాలయానికి ఏమైతే అర్జీలు వచ్చినాయో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్లో కానీ, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళి ఎవరైతే ప్రజలు అర్జీలు ఇస్తూ ఉన్నారో ప్రతి అర్జీని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్ళి అక్కడ చెక్కు రాపిచ్చి గౌరవప్రదంగా మళ్ళీ ఆ చెక్కుని ఇక్కడ కార్యాలయానికి మా పార్టీ నాయకుల ద్వారా పిలిపించి
మా పార్టీ నాయకుల సమక్షంలోనే వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా తీసుకొచ్చి ఇవ్వటం వల్ల బాధితులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజలు ఏ ఆశతో బోండా ఉమా ఎమ్మెల్యే అయితే మాకు న్యాయం జరుగుద్దని, బోండా ఉమా ఎమ్మెల్యే అయితే మాకు అందుబాటులో ఉంటాడని ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళకి నిరంతరం కూడా మా డివిజన్ పార్టీ నాయకులు, మా బూత్ ఇన్ఛార్జీలు, మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, కార్యవర్గం, అనుబంధ సంఘాలు, అలాగే కార్పొరేటర్లు, మాజీ అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి మా మహిళలు అందరూ కూడా ప్రజలకు సేవ చేయటం వల్ల ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ నియోజకవర్గానికి రానటువంటి నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చాం. నిత్యం రోజు ఇస్తూ ఉన్నాం. ప్రతి సమస్యకి, ప్రతి అర్జీకి జవాబుదారితనంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్లో ప్రతి అర్జీకి వాళ్ళ ఇంటికి అధికారులను పంపించి ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం కాబడుతుందో అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారితనంగా ఉండటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో అయితే ప్రజా సమస్యలు ఏదైనా అర్జీలు ఇస్తే అది ఎమ్మెల్యే ఆఫీస్ ఇంటి వెనకాల చెత్తబుట్టలు దొరికాయి, లేదంటే గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఇంటి వెనకాల గోడ చెత్తబుట్టలు దొరికాయి. కానీ వాళ్ళు అలా కాదు, ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి ప్రతి అర్జీని ప్రభుత్వానికి పంపించడం వల్ల ప్రభుత్వం నుంచి అధికారులు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అర్జీ మీద జవాబుదారితనంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి గతంలో కూడా రికార్డు స్థాపించాం. ఈసారి కూడా ఈ 20 నెలల్లో ఇప్పటికీ అత్యధిక మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి ప్రజలకి చెక్కులు ఇస్తూ ఉన్నాం. రేపు రాబోయే మిగతా 3 సంవత్సరాలు కూడా ఇంతకన్నా బాధ్యతగా పనిచేసి మా డివిజన్ నాయకులు, మా బూత్ నాయకులు, మా కార్పొరేటర్లు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా మీరు ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలియజేస్తాం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ ట్రస్టుకు 30వ వార్షికోత్సవం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పాయింట్స్. ఏపీ సచివాలయానికి బిల్ గేట్స్ బృందం. కాంగ్రెస్ బీజేపీకి అమ్ముడుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్పై మండిపడుతున్న ఓటర్లు. ఏఐపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం మోదీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.